Sundara Rami Reddy from RCP Technologies. చాలామంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రీక్వెన్సీగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్ఐపి ఏది బెటర్ అండి, ఫస్ట్ తారీఖు బాగుంటుందా లేదా 15th అలా పెట్టుకోమంటారా, లేకపోతే 15th అలా పెట్టుకుంటామంటారా, లేకపోతే డిప్ వచ్చినప్పుడల్లా బై చేయమంటారా, లేకపోతే ఎండ్ ఆఫ్ ద మంత్ ఎక్కువ మంది ఎంప్లాయీస్ శాలరీస్ రావు కాబట్టి అప్పుడు పెట్టుకుంటే మనకి తక్కువ రేటుకి ఏమైనా దొరుకుతుందా, ఇలా నెలలో ఏ డేటు బెటర్ అని చాలామంది అడుగుతూ ఉంటారండి. అలాగే ఈ ఎస్ఐపీలు కూడా డైలీ సిప్ బాగుంటుందా, లేకపోతే వీక్లీ సిప్ బాగుంటుందా, లేదా మంత్లీ సిప్ బాగుంటుందా, లేకపోతే మార్కెట్ డిప్ అయినప్పుడల్లా అప్పుడప్పుడు కొంటే బాగుంటుందా, ఇలా 1,00,000 క్వశ్చన్స్ ఉంటాయండి ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు. బట్ హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు ఎలా తీసుకున్నా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అవన్నీ డిస్కౌంట్ అయిపోతున్నాయండి. ఎలా తీసుకున్నా సరే మీకు ఒకే కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయి. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో తేడా ఉంటే ఉండొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ చూసుకుంటే కనుక మన కేస్ స్టడీ లాగా ఎలాంటి డిఫరెన్స్ రావు. ఇక్కడ మనం లాస్ట్ 10 years నుంచి మనం సెన్సెక్స్లో కనుక పెట్టుకుంటా పోతుంటే, సెన్సెక్స్ లేదా నిఫ్టీలో కనుక పెడితే లాస్ట్ 10 years నుంచి ఎస్ఐపి రూట్లో అండ్ మీకు రిటర్న్స్ 1వ తారీఖు ఇన్వెస్ట్ చేసిన 15.7% వస్తుంది. అండ్ 5th ఇన్వెస్ట్ చేస్తే 15.66, 0.5% తేడా ఉంది అంతే. లేదా 28th పెట్టినా సరే 15.68. అంటే మీరు ఏ డేట్ తీసుకున్నా సరే మీకు వస్తున్న రిటర్న్స్ 15.60 నుంచి 16.71, అంటే 10% డిఫరెన్స్ వస్తుంది, పెద్దగా ఏం రావట్లేదండి. అందుకని పర్టికులర్గా పలానా డేట్ అని కాకుండా మీకు నచ్చిన డేటు, మీకు కంఫర్ట్ ఉన్న డేటు, మీకు శాలరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు డేట్ అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఏ డేట్ పర్టికులర్గా బాగుంటుంది అని మనం టూ మచ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి వీల్లేదు. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డిఫరెన్స్ ఉండొచ్చు. చూడండి, ఎసెట్ క్లాసులు చూసామనుకోండి, గోల్డ్ అయినా బ్యాంక్ డిపాజిట్స్ అయినా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఒకటి ఈజీగా బీట్ చేస్తుంది, స్టాక్ మార్కెట్ అయినా సరే. బట్ ఒక్కోసారి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ 30-40% మైనస్లో ఉంటే బ్యాంక్ డిపాజిట్సే బెటర్ అనిపిస్తుంది, నీకు +6% ఉంటాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇవి ఎక్కువ. బట్ లాంగ్ టర్మ్ ఇచ్చామనుకోండి, బ్యాంక్ డిపాజిట్లు జస్ట్ 5% per annum ఇస్తాయి అంత లాంగ్ టర్మ్లో. బట్ ఈక్విటీ మార్కెట్ మాత్రం 22 yearsలో నీకు 20 times అవుతుంది మీ మనీ. అందుకని లాంగ్ టర్మ్లో టూ మచ్ వేరియంట్స్ వస్తాయండి. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎసెట్ క్లాస్లో తేడా ఉంటుంది, లాంగ్ టర్మ్లో బాగా తేడా ఈక్విటీ మార్కెట్కి వచ్చేట్లా. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈక్విటీ మార్కెట్ని కూడా గోల్డ్ మార్కెట్ బీట్ చేయొచ్చు, లేదా డెట్ ఫండ్స్ బీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ టైం కాబట్టి. అలాగనే మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఏ తారీఖు బాగుంటుంది అంటే, షార్ట్ టర్మ్లో మీరు తీసుకోగానే మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, అరే అనవసరం కొద్ది తీసుకున్నాం అనిపిస్తుంది. మీరు తీసుకున్న తర్వాత మార్కెట్ ఇమీడియట్లీ పెరిగింది అనుకోండి, అరే మంచి టైంలో తీసుకున్నాం అనిపిస్తుంది. బట్ వీళ్ళు మీ లాంగ్ టర్మ్కి ఇవన్నీ డిస్కౌంట్ అవుతాయండి. మనం 10 years యావరేజ్ డేటా చేసామనుకోండి, మీరు ఎక్కడ తీసుకున్నా అవుతుంది. రెండోది ఫ్రీక్వెన్సీగా అడిగేది సిప్ ఏది బాగుంటుంది అని చెప్పేసి. డైలీ తీసుకుని డైలీ 1,000 రూపీస్ పెట్టినా, లేకపోతే వీక్లీ 4,700 పెట్టినా, లేదా మంత్లీ 20,000 పెట్టినా అదే అమౌంట్ని మీరు ఎలా పెట్టినా సరే మీ టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది లాస్ట్ 10 yearsలో మీరు పెట్టిన అమౌంట్ 65 lakhs అండి, 65 lakhs. అండ్ కరెంట్ వాల్యూస్ను 6.1 crore 10 years తర్వాత మీకు వస్తున్న ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ రఫ్గా అరౌండ్ 14.1%. సో డైలీ సిప్ అయినా అదే, మంత్లీ సిప్ అయినా అదే, వీక్లీ సిప్ అయినా ఒకటే. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ మనీ కంట్రోల్ రీసెర్చ్ డేటా చూపించచ్చు, లేకపోతే వైట్ ఇంకో ఇన్వెస్ట్మెంట్స్ డేటా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రెండు డేటాలు ఏం చెప్తున్నాయి అంటే క్లియర్గా మీరు ఎలా తీసుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్ డైలీ తీసుకున్నా, వీక్లీ తీసుకున్నా, మంత్లీ తీసుకున్నా, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లాస్ట్ 10 years యావరేజ్ ఇచ్చినప్పుడు అన్నీ ఒకటి రిటర్న్స్ వస్తున్నాయి. అలాగే ఎస్ఐపి డేట్ 1వ తారీఖు నుంచి 30th లోపు మీరు ఏది మధ్యలో తీసుకున్నా మీ రేట్ ఆఫ్ రిటర్న్లో టూ మచ్ వేరియంట్స్ ఏం రావట్లేదు. తక్కువ టైంలో మాత్రమే, షార్ట్ టర్మ్లో మాత్రమే ఆ డిఫరెన్స్ ఉంటుంది. హ్యూమన్ సైకాలజీ షార్ట్ టర్మ్లో ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతుంది కాబట్టి మనం అలా డిస్కౌంట్ వచ్చిద్దేమో అనుకుంటాం, కానీ లాంగ్ టర్మ్లో ఏ తారీఖు డిస్కౌంట్ వచ్చిద్దో మార్కెట్ ఏ తారీఖు అప్పుడు అవుద్దో మనకి ఎప్పుడు తెలియదు. కాబట్టి ఎస్ఐపి ఏ మెథడ్ బాగుంటుంది, లేదా ఎస్ఐపి ఏ డేట్ బాగుంటుంది అని కన్ఫ్యూజన్ అయ్యే బదులు ఏదో ఒక డేట్, మీ కంఫర్ట్ డేట్ని మీరు బిగిన్ చేసుకోండి. అండ్ వీక్లీ, మంత్లీ, డైలీ. మీ కనుక చిన్న ఎంప్లాయీస్ నాకు శాలరీ మంత్లీ ఒకసారి వస్తుంది అనుకుంటే మంత్లీ ఎస్ఐపి పెట్టండి. లేదా మీరు బిజినెస్ మ్యాన్ వీక్లీ కంఫర్ట్ ఉంటుంది అనుకుంటే వీక్లీ పెట్టుకోవచ్చు. మీకు బేస్ అయితే కంఫర్ట్ ఇంపార్టెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ ఇంపార్టెంట్ తప్ప ఈ డేట్స్ గురించి ఎస్ఐపి ఎలా చేయాలని బట్టి పెద్ద కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో ఇది లాస్ట్ 10 years
హిస్టారికల్ డేటా చెక్కండి. సో నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. చేయాల్సింది ఒకటే, మంత్లీ ఎస్ఐపి పెట్టుకున్నప్పుడు మార్కెట్ డిప్ అయినప్పుడల్లా డిస్కౌంట్లో కొనే మీకు అవకాశం దొరికింది కాబట్టి ఆ టైంలో సాధించేంత వరకు డబుల్ ఎస్ఐపి అమౌంట్ పెట్టుకోవడం ద్వారా, అంటే మాన్యువల్ బై చేయడం ద్వారా కొన్ని యూనిట్స్ని మంచి డిస్కౌంట్లో ఎక్కువ ఫండ్స్ యూనిట్స్ని గ్యాదర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మార్కెట్ డిప్ అయిన ప్రతిసారి కూడా -5లోనో -10లోనో అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా బెనిఫిట్ వస్తుంది తప్ప మీరు ఎస్ఐపి డేట్స్ వల్ల లేదా ఎస్ఐపి మెథడ్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్ ఏమి ఉండదు. ఏదైనా అన్ని మెథడ్స్ ఒకటే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.